తెలుగు యూనివర్సిటీ చేసినప్పుడు మీద ఒక చిన్న అపవాదం ఉంది. ఏంటంటే మీరు క్లాస్కి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాదని, అందుకని స్టూడెంట్స్ మీ మీద కంప్లైంట్ చేశారని, అందుకే మీరు మానేశారని. నిజం? అది ఎంతవరకు నిజం? అది నేను తెలుగు యూనివర్సిటీకి రెగ్యులర్గా వెళ్ళకపోవడం నిజం. అది నేను వైస్ ఛాన్సలర్ గారి ముందు చెప్పాను, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ముందు చెప్పాను. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి కూడా తెలుసు, వీడు ఆర్టిస్టు, సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నాడు, సో మొత్తం పొద్దున్న సాయంత్రం దాకా అక్కడ ఉండలేడు, ఇవన్నీ తెలుసండి. నేను నిజంగానే టీచింగ్ సైడ్ ఎప్పుడు నా సబ్జెక్ట్స్ వరకు నేను ఫుల్ఫిల్ చేయకుండా ఎప్పుడూ లేను. సిలబస్ కంప్లీట్ చేసాను నేను. మేబీ వాళ్ళు 10 to 5 సిస్టంలో ఏమడలేదేమో కానీ బేసిక్ ఆర్టిస్ట్ని కాబట్టి నేను తెలుగు యూనివర్సిటీ జాయిన్ కాకముందునే ఆర్టిస్ట్ని, ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్ని. నేను తెలుగు యూనివర్సిటీలో నన్ను చూసి జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వినోద్ బాల గారు టీచర్గా ఉన్నారు, ఆర్టిస్ట్ టీచర్గా ఉన్నారు, జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ప్రాసెస్లో నేను చాలా రోజులు వెళ్ళకపోవడం నిజం, రెగ్యులర్గా వెళ్ళకపోవడం నిజం. వెళ్ళకపోవడం వల్ల దాన్ని కంపెన్సేట్ చేయడం కోసం నైట్స్ నేను రిహార్సల్ చేయించేవాడిని స్టూడెంట్స్తో. అక్కడే తెలుగు యూనివర్సిటీలోనే చేస్తూ వాళ్ళ సిలబస్ని కంప్లీట్ చేసేవాడిని, వాళ్ళతో వర్క్ చేసేవాళ్ళని. వాళ్ళందరూ ఈ రోజుకి నన్ను ఇష్టపడేది అందుకే. స్టూడెంట్స్ కంప్లైంట్ ఇచ్చారన్నది ఒట్టి మాట అండి. స్టూడెంట్స్ కంప్లైంట్ ఇప్పించడానికి ట్రై చేసిన మాట వాస్తవం. ఓకే, వినోద్ బాల గారు రావట్లేదు కదా, మీరు కంప్లైంట్ ఇవ్వండి అని ఒకరిద్దరికి అక్కడ ఉన్న స్టాఫే రచ్చగొట్టడం అనేది నాకు తెలుసు. ఓకే, ఇది కూడా సహజమే, ఎందుకంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ తోటి ఉంటారు కాబట్టి. నేను కూడా క్లియర్గా చెప్పాను, నాకు ఇక్కడ మీరు ఇస్తున్న శాలరీ నా పెట్రోల్ ఖర్చు, నేను ఇష్టం ఉంది కాబట్టి వర్క్ చేస్తున్నాను, నాకు బయట దీనికంటే ఎక్కువ వస్తుందని వాళ్ళకి తెలుసు, నేను యాక్ట్ చేస్తే నాకు ఎక్కువ వస్తుందని వాళ్ళకి తెలుసు. వీళ్ళ జలసీలు ఏంటంటే వినోద్ బాల బయట పని చేసుకొని సంపాదించుకుంటున్నాడు, మాకు అవకాశం లేదనే జలసీతోటి మాట్లాడుకునే మాటలే. కానీ అదే మళ్ళీ వీళ్ళు వాళ్ళకి ఏదో 1-2 రోజులు వేషాలు వస్తే వెళ్ళిపోయేవాళ్ళు. అది వెళ్ళకూడదుగా. అంటే నువ్వు డబుల్ స్టాండర్డ్, నువ్వు ఎక్కడ జలసీగా ఫీల్ అవుతున్నావు తప్ప రూల్ అనేది ఇద్దరికి ఒకటేగా. అయితే వీళ్ళు నా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి నేను మానేయడం అనేది జరగలేదండి. ఓకే, నేను ఆ రోజున మానేయడానికి కారణం ఏంటంటే, సార్ సెమిస్టర్ అయిపోయింది, కొత్త సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది, యూనివర్సిటీకి వెళ్ళాలి. నా శిష్యుడే అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఓకే, ఎవరండి? హనుమంతరావు. ఓకే, నేను అతనికి టీచ్ చేసినవాడిని. పోస్టులు పడ్డప్పుడు లెక్చరర్గా నేను జాయిన్ అయ్యాను. దాంట్లో ఇది ఇచ్చాం, ఇంటర్వ్యూస్కి వెళ్ళాం. ఓసీ పోస్ట్ ఒకటి ఉంది, బీసీసీ పోస్టులు ఉన్నాయి. బీసీలోనూ వీటిలోనూ ఇటువంటి కేటగిరీలో నా శిష్యులు సెలెక్ట్ అయ్యారు. ఓసీకి వచ్చేసరికి వేరొకరు కరెక్ట్ బెల్ రింగ్ చేశారు, వాళ్ళకి వెళ్ళిపోయింది అది. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, నేను 10-12 సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేసినప్పుడు, నేను కాంపిటేటివ్ కానప్పుడు నా చేతుల మీదకి వెళ్ళిన డిగ్రీలన్నీ క్యాన్సిల్ చేయాలి. అంతే కదా. నా స్టూడెంట్స్ లెక్చరర్గా వర్క్ చేయడానికి ఎలా ఎలిజిబుల్? అంటే నేను ఎలిజిబులే, కానీ మీకున్న ప్రెషర్స్ తోటి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు అనేది నేను యూనివర్సిటీ మీద ప్రాబ్లం అండి నాకు. దాని మీద కేసు వేసాను, యూనివర్సిటీ మీద కేసు వేసాను. దాన్ని పర్సూ చేయలేదు అనుకోండి, కేసు మాత్రం వేసి ఉంచాను. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది నా ఫీలింగ్. ఆ గొడవలన్నీ అయిపోయాయి, జరుగుతూ ఉంది. ఆ టైంలోనే నాకు ఒక చిన్న అనీజినెస్ స్టార్ట్ అయింది. నేనేం చేస్తున్నాను, 10-12 ఏళ్ళు తిరుగుతున్నాను ఇక్కడ. ఒక మాస్టర్ రిటైర్ అయ్యాడు, పెద్ద సభ పెట్టారు, పెద్ద అతను పొగిడారు, అతన్ని సన్మానం చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ అదే మాస్టర్ అక్కడే అదే యూనివర్సిటీలో ఫైల్ పట్టుకుని తిరుగుతున్నాడు, ప్రతి డిపార్ట్మెంట్కి తిరుగుతున్నాడు. అప్పటిదాకా ఇంద్రుడు చంద్రుడు అని పోయిన ఈ వ్యక్తులు రిటైర్ అయిన 2వ రోజు అతని ఫైల్ చూడడానికి కూడా ఇష్టపడ్డారు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి తిప్పుతున్నారు. ఇంకో 20 సంవత్సరాల తర్వాత నా పరిస్థితి ఇదే కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ రోజున గుండె జల్లు ఉంది నాకు. ఆ రోజు రిటైర్ అవుతాను, ఇలాగే మార్చిపోయి ఉంటుంది. ఇప్పుడు నమస్తే పెట్టేవాడు కూడా రేపు పొద్దున పెట్టాడు. మ్యాటర్ ఆఫ్ 2 డేస్లో జరిగిన పరిణామం అండి. ఇది చూసినప్పుడు ఫస్ట్ టైం నాకు భయం కలిగింది. నేను ఒక చట్టంలో ఇరుక్కుపోతున్నానా, నేను చేస్తుంది ఏంటని డిస్కషన్ స్టార్ట్ అయింది మైండ్లో డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు, నేను ఇక్కడ 8 గంటలు గడుపుతుంటే ఒక క్లాస్ నాది అవుతుంది, మిగతా 7 గంటలు నేను వేస్ట్ చేస్తున్నాను ఇక్కడ కూర్చొని.
వర్క్ లేదా అంటే నాకు బయట పోలేంత వేరే పనులు ఉన్నాయి, అవి చేసుకోకుండా ఇక్కడ తిరుగుతున్నాను. నేను ఎక్కడున్నాను అనే దాని మీద పెద్ద డిస్కషన్ స్టార్ట్ అయింది నాకు మైండ్లో. అదే టైంలో రిచ్ డాడీ పూర్ డాడీ అని ఒక బుక్ చదువుతున్నాను నేను. ఓకే. ఆ బుక్లో ఎగ్జాక్ట్ ఈ సిచ్యువేషన్ గురించి ఒక పెద్ద ఇది ఉంది, రైటప్. దెన్ ఐ థాట్ ఐఎమ్ ఇన్ ఎ ర్యాట్ రేస్. ఓకే. చదువుకో అని చెప్పడం, తల్లిదండ్రులు చదువుకొని బిడ్డలకి చెప్పండి కానీ చదువుకుని ఉద్యోగం చేయని చెప్పడం తప్పు అంటాడు దాంట్లో. ఎందుకంటే చదువుకుని ఉద్యోగం చేస్తే వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ ఉద్యోగం చేసి జీవితకాలం కష్టపడి వచ్చే శాలరీలు తీసుకొని ఒక ఇల్లు కట్టి ఆ ఇంట్లో ఉంటూ వీడికి పెళ్లి చేస్తారు, వీడిని చదివిస్తారు, వీడిని ఉద్యోగం చేయమంటారు. వీడు ఉద్యోగం చేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, వీడు చదువుకుంటాడు, వాడు పిల్లల కోసం ఇల్లు కడతాడు, మళ్ళీ వాడిని ఉద్యోగం చేస్తాడు. ఇట్ ఈస్ ఎ ర్యాట్ రేస్. తరతరాలు వెళ్ళిపోతుంటాయి తప్పితే పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కట్టడం, ఉద్యోగం, ఒక జీవితకాలంలో ఒక ఇల్లు కట్టడం పర్వాదిలా తయారవుతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక జీవితం బాగుంది. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇట్ ఈస్ ఎ ర్యాట్ రేస్. ఎడ్యుకేషన్ తీసుకో, హౌ టు ఎర్న్, వాట్ టు డూ అన్న దాని మీద రీసెర్చ్ చేయి. యూ విల్ గెట్ మోర్ మనీ దాన్ దిస్. ఆ ర్యాట్ రేస్లో ఇరుక్కోకండి అనేది ఒక స్టార్ట్ అయింది. అది చదువుతూ ఉన్నాను, నా మైండ్లో ఇది డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈ రెండు కోయిన్సిడెంట్ అయ్యాయి. కాలేజీకి వెళ్తా ఉన్నాను యూనివర్సిటీకి. నాగార్జున సర్కిల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. అరే వినోద్, ర్యాట్ రేస్లో ఉండడం అవసరమా నీకు? ఈ రోజు నుంచి మానేస్తున్నావు నువ్వు, ఇలా చెప్పుకొని కార్ టర్న్ చేసుకుని వెనక్కి వచ్చేసాను. దట్స్ ఇట్, నథింగ్ మోర్ దెన్ దట్. ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి ఈ రోజు దాకా. రిజైనింగ్ లెటర్ లేదు, లాస్ట్ శాలరీ కూడా తీసుకోలేదు. శాలరీ కూడా తీసుకోవాలా? వాళ్ళు కూడా ఎందుకు అని అడగలేదు ఫోన్ చేసి? అడగలేరుగా. సంవత్సరం వరకు నేను మానేసిన సంవత్సరం వరకు ఆ రిజిస్టర్లో నా పేరు ఉంది, బోర్డు మీద నా పేరు ఉంది, ఆ డిపార్ట్మెంట్ మీద నా పేరు అలాగే ఉంది. ఓకే. వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళలేదు. దట్స్ ఇట్, సో సింపుల్. ఓకే. ఓకే. డెఫినెట్గా నేను అది మానేసిన తర్వాత బెటర్ వర్క్స్ చేయగలిగాను. ఐ కెన్ సే దట్, ఎర్న్ మోర్ దాన్ దట్. ఓకే. ఎవరో ఫైల్ పట్టుకొని తిరిగిన పెద్ద ఆయన ఎవరో చెప్పగలరా పేరు? తెలుగు లెక్చరర్ అండి, సుబ్రహ్మణ్యం గారు. ఓకే. ఓకే. బాధ ఎక్కడేసిందంటే సార్, అంతకుముందు ఇంద్రుడి చంద్రుడు అని పొగిడారు సార్. హార్డ్ వర్కరు, అతను ఎంతో సేవ చేశాడని మాట్లాడిన వ్యక్తులు ఆయన ఫైల్ని క్లియర్ చేసుకోవడానికి, ఆయన రావాల్సిన ఏరియాస్ అన్ని ఫినిష్ చేయడానికి 10 సార్లు తిప్పుతున్నారు అక్కడికి. పోస్ట్లో ఉన్నప్పటికీ పోస్ట్లో లేనప్పటికీ ఉన్న తేడా అది. ఇప్పుడు హనుమంతరావు గారికి మీకు మీరు ఓకేనా? మీరిద్దరు? నాకు ప్రాబ్లమే లేదు హనుమంతరావుతో. ఓకే. ఓకే. ఏదో పోస్ట్ వచ్చింది అన్నారు కదా, అదే. హనుమంతరావుకి యాజ్ ఎ సిస్టమేటిక్గా అక్కడ పర్మనెంట్ పోస్ట్లో ఉన్నాడు కాబట్టి అతనికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇస్తారు కదా, అలాగే ఇచ్చారు. ఓకే. ఓకే. అక్కడ డిస్టర్బెన్స్ ఏం లేదు. నేను రావట్లేదు అనేది హనుమంతరావు స్టూడెంట్గా ఉన్నప్పుడే తెలుసు కదా, అవును. కొత్తగా తెలిసేది. అయితే నా వరకు నేను అన్యాయం చేయాలి స్టూడెంట్స్కి. సిలబస్ చెప్పడంలో కానీ, వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో కానీ లేదు. వాళ్ళ అనుకున్న వాళ్ళ సిస్టంలో నేను లేనేమో కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం ప్రాపర్గా ఇచ్చాను. వాళ్ళు అనుకున్న 10 to 5 జాబు, చెప్పినా చెప్పకపోయినా సంతకాలు పెట్టడాలు, ఈ ప్రాసెస్లో లేను. అండ్ బేసిక్ నేచరే ఇటువైపు ఉన్నప్పుడు, ఇండస్ట్రీ వైపు ఉన్నప్పుడు దాంట్లో ఫిట్టింగ్ కావడం కొంచెం కష్టం. టైం టు టైం నాకు ఏది ఆనందాన్ని ఇస్తోంది, ఎక్కడ ఆనందపడుతున్నానని ఆలోచిస్తున్నాను ఈ రోజుకి. అనుభవాలు ఉన్నాయి, యాక్టింగ్ చేశాను, కొంతమంది గుర్తుపడతారు, చిన్న ఆనందం.